ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ సమయంలో బైబిల్ గ్రంథమందు 1 సమూయేలు 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున బైబిల్ గ్రంథమందు ఇంగ్లీష్లో ఇఫ్ యూ సమ్వన్ సిన్స్ అగైన్స్ట్ ఎ మ్యాన్ గాడ్ విల్ మెడిటేట్ ఫర్ హిమ్, బట్ ఇఫ్ సమ్వన్ సిన్స్ అగైన్స్ట్ ద లార్డ్ హూ కెన్ ఇంటర్సీడ్ ఫర్ హిమ్ అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనుషులు తప్పు చేస్తే క్షమాపణ ఉంది, కానీ దేవుణ్ణి ధిక్కరించేటువంటి వారికి, పరిశుద్ధాత్మను ధిక్కరించేటువంటి వారికి యుగమందైనను రాబోయే యుగమందైన క్షమాపణ లేదు. కానీ ఆయన దగ్గర చెప్పే నాదుడు ఎవరున్నారు ఈ భూలోకంలో? కాబట్టి మనం భక్తిపరులంగా దేవునికి చిత్తానుసారంగా ఉందుంగాక. ఆమేన్.